ఈ చిలుకూరు దేవాలయం సందులో అంతా కూడా ఇలాగా సన్నికెళ్ళు, రోళ్ళు, రోకళ్ళు రకరకాలు పెట్టారు. ఇవి బయట కన్నా కూడా ఇక్కడ కాస్ట్ తక్కువే చెప్తున్నారు. తిరగలి అన్ని రకాలు ఉన్నాయి. అగో మన ఇంట్లో ఉండే రోళ్ళు ఇది ఎంత అడుగుదాం అసలు మన ఇది ఎంత అండి? ఇది కిందది ఈ సైజు మన ఇంట్లో ఉంది రోలు. అది మనం వాటర్ అక్కడ హైదరాబాద్ లోపల అక్కడ అదే చెప్పారు. కాకపోతే బేరం ఆడితే తగ్గుతా అన్నాడు. వెరైటీలు ఉన్నాయి ఇక్కడ. చిన్న చిన్న మూకుళ్ళు అన్నీ ఉన్నాయి. ఇది కాస్ట్ అంతా కూడా అదే. ఈ గుంత పొంగడాలు ఎంత? ఉక్కునా? కొంత 450, 500, 1000 రూపాయలు ఇలా కాస్ట్. ఇది హైదరాబాద్ మన సిటీ లోపల కాదు, చిలుకూరు బాలాజీ టెంపుల్ లోపల ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ఇక్కడ కొనవచ్చు. ప్లేస్ గుంత పొంగడాలు పెద్దగా ఉండేవి అయితే 650 అంటున్నారు. చిన్న సైజు ఏమో 450 అంటున్నారు. మనకి 300కు కూడా ఇస్తామని చెప్పి వాళ్ళు రెడీ అయ్యారు. పెద్ద పెనం అయితే 350 అన్నారు. చిన్న చిన్న మూకుళ్ళు 150, కనిపిస్తున్నవన్నీ కూడా 200 లోపునే చెప్తున్నారు. మనకి ఏ సైజు కావాలో ఆ మూకుళ్ళు కానీ ఏదైనా చూసి కావాల్సినంత రేట్లో మనం మాట్లాడి తీసుకోవచ్చు. ఇక్కడ బోల్డెన్ వెరైటీస్ అయితే చాలా దొరుకుతున్నాయి. ఈ గుడి ప్రాంతంలో చాలా చోట్ల ఎక్కువ కాస్ట్ చెప్తారు, కానీ హైదరాబాద్ సిటీలో నేను చాలా చోట్ల కనుక్కున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది. ఇవి 5-6 షాపుల్లో కనుక్కున్నాను. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అందరూ ఒకే రేట్లో మాట్లాడి చెప్పారు. ఈ వెరైటీ కూడా చాలా బరువుగా థిక్గా బాగుంది, పల్చర్ రేకులా లేదు. ఇవి పెళ్ళిళ్ళల్లో పెట్టే ఐటమ్స్ అంట. ఇవంతా కూడా ఈ చాలా వెరైటీస్ అయితే ఇక్కడ గుడి ప్రాంతంలో దొరుకుతున్నాయి. పాలరాతితో తయారు చేసినవి ఇవన్నీ కూడా. ఈ అగరబత్తీలు పెట్టే స్టాండ్స్ వెరైటీ అన్నీ ఉన్నాయన్నమాట కదా. చూసారు కదా, బుజ్జి నుంచి పెద్దవి కూడా ఉన్నాయి. బుజ్జి తిరగలు అయితే 150 రూపాయలు చెప్తున్నారు. అది మనం చూసి మాట్లాడుకోవాలి. ఈ నల్ల గ్రానైట్తో తయారు చేసినవి ఇవి కూడా 150, 200. ఈ రోకళ్ళు అవన్నీ కూడా నేను హైదరాబాద్లో 350, 500 చెప్పడం నేను విన్నాను. ఇక్కడ 150, 200 లోపునే చెప్పారు నేను. ఈ తిరగలు కూడా పెద్ద సైజు తిరగలు అయితే 1000 అన్నారు. ఇంకొంచెం పెద్దదవుతే 1800 అలా అన్నారు. ఈ హైదరాబాద్లో అయితే 3000, 5000 అని కూడా చెప్పిన సందర్భాలు నేను కనుక్కున్నప్పుడు తెలిసింది. ఇక్కడ పరిస్థితి ఇది. ఇలాగా పుణ్యక్షేత్రాలలో కూడా ఇలాంటివి ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెట్టి అమ్మడం జరుగుతోంది. మన ఇంటికి కావలసిన వస్తువులు ఒకే ప్లేస్లో దొరుకుతున్నప్పుడు మనం చక్కగా కొనుక్కోవచ్చు కదా. సో ఇక్కడ వస్తువులు కూడా క్వాలిటీ అయితే చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. సరేనా? ఇంకో విషయం విందాం.